నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్జీల పరిష్కారం కోసం వ్యక్తిగత బాధ్యత వహించాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ. నకిలీ మద్యం అరికట్టాలని వైసీపీ నేతల డిమాండ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో నిరసన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు విశాల పోరాట వేదిక. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైనది పీపీపీ విధానం. సమస్యల పరిష్కారంలో ప్రతి అధికారి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తమ సమస్యలను సులభంగా, సమయం ఖర్చు లేకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సంబంధిత అధికారుల వద్దకు నేరుగా చేరవేయడం ద్వారా పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అర్జీ సంబంధిత శాఖాధికారుల సమగ్ర పరిశీలనలోకి వెళ్లి వేగవంతంగా పరిష్కారం చూపబడుతుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రతి అధికారి వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనం కలిగి ఉండడం ముఖ్యమని అన్నారు. పౌరులు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏ సమయంలోనైనా తమ సమస్యలను తెలియచేయవచ్చని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా గ్రీవెన్స్ రీడ్రెస్ సిస్టమ్ ద్వారా మొత్తం 137 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో రెవెన్యూ 48, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి 34, హోం 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 8, శక్తి 5, మానవ వనరులు, పాఠశాల విద్య 3, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం అండ్ పౌర సరఫరాలు 2, ఆరోగ్యం, వ్యవసాయం, అనుబంధ శాఖలకు సంబంధించిన అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ్ స్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, పి భాగ్యవతి, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఎల్ అప్పలకొండ, నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే నిధులు రాజమండ్రి నగరంతో పాటు గోదావరి తీర గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానం ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు విశాల పోరాట వేదిక ఏర్పాటు కానుందని తెలిపారు. మోడీ అనుసరిస్తున్న మానిటైజేషన్ విధానానికి పీపీ విధానం మరో రూపమని వివరించారు. మానిటైజేషన్ ఫలితంగా ఇప్పటికే రైల్వే రంగంలో వచ్చిన మార్పులను ఉదాహరణగా చెప్పారు. ఎటువంటి పెట్టుబడి లేకుండా ప్రజల సొమ్ముపై ప్రైవేట్ పెత్తనం, ఆర్థిక దోపిడీ జరగనుందని తెలిపారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను 2023లో జరిగిన అవకతవకలను బహిర్గతం చేసిన సిబిఐ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు, అనుమతులు లేకుండానే సీట్లు ఇచ్చినట్లు బట్టబయలైందని గుర్తు చేశారు. 2024 తర్వాత రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 3 ఏళ్ల కాలంలో 6 కాలేజీలు నిర్మించిందని, తాజా ప్రభుత్వం రాబోయే 3 ఏళ్లలో 12 కాలేజీలు పూర్తి చేసి తమ సమర్థతను నిరూపించుకోవాలని అన్నారు. ప్రజల సంపదపై ప్రైవేట్ వారికి పెత్తనం కట్టబెట్టే తీరు సరైంది కాదన్నారు. కన్వీనర్ కోటాలో 15,000 రూపాయలు ఉండే మెడికల్ సీట్ 8 నుంచి 12 లక్షలకు చేరుతుందని, ఇది సామాన్యులకు పెనుభారం అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు ఈ మెడికల్ కాలేజీలో అనుసంధానంగా ఉన్నాయని, ఒకసారి పీపీపీ విధానం అమలైతే ఆసుపత్రుల్లో బెడ్లు సైతం ప్రైవేట్ వారి నిర్వహణలోకి వెళ్ళిపోతాయని హెచ్చరించారు. ఫలితంగా పేదలకు బెడ్లు సైతం దొరకని పరిస్థితి రానుందని వివరించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి పునరాలోచించుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
4.75 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టడం సరైంది కాదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధికి దూరమయ్యారని తెలిపారు. ప్రభుత్వ భూములను కారు చౌకుగా చేజిక్కించుకున్న టీసీఎస్ సైతం 20,000 మంది ఉద్యోగులను తొలగించిందని గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ 12% పని దినాలు చేరుకోలేదని రాష్ట్ర స్థాయి గణాంకాలు చెబుతున్నాయన్నారు. కేవలం డిఎస్సి పోస్టులు తీసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలన్నారు. 2027 పుష్కరాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో డ్రైనేజీ, ట్రాఫిక్, తాగునీటి సరఫరా వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీలతో సమావేశమై ప్రజల భాగస్వామ్యంతో పుష్కరాలకు సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువ్వల రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమారాజు, ఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇదా పీపీపీ అనేది ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ప్రైవేటీకరణ కాదని. మేము కూడా అంగీకరిస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది. దీనికే మోడీ పేరు పెట్టాడు మానిటైజేషన్ అని. రైల్వే స్టేషన్లన్నీ అందంగా పెట్టుబడి పెట్టి అలంకరించి ప్రైవేట్ వాళ్ళకి సంవత్సరానికి 100 రూపాయలు 200 రూపాయలకు లీజుకి ఇస్తారు. షాపులు వాళ్ళవే, పార్కింగ్ వాళ్ళదే, అక్కడ రెస్ట్ హౌస్లు వాళ్ళవే, లోపల అమ్యూజ్మెంట్ వాళ్ళదే, మొత్తం ప్లాట్ఫామ్ టికెట్లు అన్నీ అమ్ముకొని లాభం చేసుకుంటారు. అంటే పెట్టుబడి లేకుండా లాభాలు సంపాదించేటువంటిదే మానిటైజేషను. ఆ కావలోకి చెందిందే ఈ త్రిబుల్ పీ కూడా. మన రాష్ట్రంలో త్రిబుల్ పీ కింద ఇంతకుముందు కొన్ని పరిశ్రమలు పెట్టారు. ఉదాహరణ గంగవరం పోర్టు. ఈరోజు ఏమైంది? 11% ప్రభుత్వ వాటా ఉంటే అది కూడా అదానికి ఇచ్చి అమ్మేశారు. ప్రైవేట్ పరం అయిపోయింది. రాజమండ్రి త్యాగరాజ భవన్లో 226 మంది శెట్టి బలిజ 10వ తరగతిలో ప్రథమ స్థానం ఉత్తీర్ణత సాధించిన వారికి రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. భవిష్యత్తులో పావలా వడ్డీకే విద్యా రుణాలు ఇచ్చే యోచన కూటమి ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. రాజమహేంద్రవరం త్యాగరాజ భవన్లో శెట్టి బలిజ 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు గోద్రేజ్ సంస్థ ఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కాలర్షిప్స్ పంపిణీ చేసి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు 34% పెంచబోతున్నారని, బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని చెప్పారు. ఎంతమంది వేదిక పంచుకోగలుగుతున్నాం. అన్ని రంగాల్లోనూ బడుగుబడిన వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలను గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు గౌరవంగా ఉండాలని మహిళలకు ఆస్తిలో భాగం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి బీసీలే శ్వాస, బీసీలే దాస, బీసీల అభివృద్ధి అభిలాషాల విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే అటుపై ఏ ముఖ్యమంత్రి దాన్ని మార్చలేదన్నారు. కానీ జగన్ వచ్చి 24% తగ్గించడం వల్ల ఆ 5 ఏళ్లు 16,000 మంది బీసీలు అవకాశాలు కోల్పోయాయన్నారు. కొంతమంది కండువాలు మార్చిన వారు మా పార్టీలోకి వచ్చారని, తులసివనంలో గంజాయి మొక్కలైన వారిని ఎట్టి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఉపేక్షించరని చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి సమయంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి మొన్న 11 సీట్లు వచ్చాయి. ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా వాళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇటువంటి అబద్ధాలు, అసత్యాలని నమ్ముకుని నిత్యం ప్రచారం చేయలేనిటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని ప్రజలు కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా అందరికీ కోరుతున్నాను. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గతంలో జగన్ కార్పొరేషన్లు పెట్టి వారి నాయకులకు జీతాలు ఇచ్చుకున్నారన్నారు. తప్పితే వాటికి నిధులు కేటాయించడం,
గీత కులాలకు న్యాయం చేయడం వంటివి చేయలేదన్నారు. ఆయన ఏదోటి చెయ్యాలి ఈ కులానికి నిరంతరం నా దగ్గరికి ప్రతిసారి వచ్చి మనం ఏదోటి చెయ్యాలని చెప్పి అలాగే ఈత కులాలు కలిసి ఉండాలని తపన పడే వ్యక్తి సత్యబాబు గారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఆర్థిక సాయం మాత్రం కాదు, ఇది ప్రోత్సాహం. మనం చదువుకోవాలి, ఈ 200 మంది పిల్లల్లాగా మనము మంచి మార్కులు తెచ్చుకోవాలనే స్పిరిట్ అనేది మిగతా పిల్లలకి వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మండల మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. సెట్టిబలిజా కార్పొరేషన్ డైరెక్టర్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ సెట్టిబలిజా విద్యార్థుల మెరిట్ స్కాలర్షిప్ గోద్రేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ను ఇప్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రులు వివిధ కమిటీల చైర్మన్లను సెట్టిబలిజా కార్పొరేషన్ ఆధ్వర్యంలో గజమాలలతో సత్కరించారు. తొలుత వేదికపై జ్యోతిరావు పూలే, దొమ్మేటి వెంకటరెడ్డి తదితర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతలక్ష్మి, వడ్డే కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నివేన్ కుమార్, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, కడియాల వీరభద్రరావు, బుడ్డిగ రాధా, కడలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యం స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరపాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా చలామణి అవుతున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ వైఎస్ఆర్సీపీ రాజమండ్రి కోఆర్డినేటర్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రి రామాలయం సెంటర్లో మానవహారం, నకిలీ మద్యం బాటిళ్ల ప్రదర్శన జరిగింది. ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కటారీనగర్ రామాలయం సెంటర్కు చేరుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. నినాదాలతో హోరెత్తించారు. రాజమండ్రి ప్రకాష్ నగర్లో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తున్న స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టాలని కోరారు. వైసీపీ పార్టీలో ఎంపీలుగా గెలిచిన మాగుంటి శ్రీనివాస్ రెడ్డి, వేమూరి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరారని, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేస్తున్నారని, వారంతా వైసీపీ కోవట్లా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, అమ్మకాల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అంటే ఇంత దారుణంగా స్టేట్ వైడ్న ఎంఆర్పీలు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారని అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఈ నకిలీ మద్యాన్ని ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాతల ఎంత పెద్ద మిషనరీ రన్ చేస్తూ ఉంది, వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. పట్టుకుని ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఆరోగ్యాలు పాడైనాయో ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డు శ్రీ 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 కోటశెత్తమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లో గల గేల్ ఆఫీస్ ఎదురుగా శ్రీ 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 కోటశెత్తమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 15వ వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 3000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మునుకోటి లక్ష్మణ కుమార్, ట్రెజరర్ సిగిరెడ్డి ప్రసాదరావు, కమిటీ సభ్యులు డి ప్రభాకర్, గణేష్, శ్రీను, సుభాష్, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పుర్రిలంక వరద ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ సమాజం తయారవ్వాలంటే అది ఉపాధ్యాయుల మీదే ఆధారపడి ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు అన్నారు. బుర్రిలంక వరద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడియం, రాజమండ్రి రూరల్ మండలాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు మరియు మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు 40 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ మురళీకృష్ణ అడిషనల్ ఎస్పీ పాల్గొని ఉపాధ్యాయులే సమాజాన్ని ఉద్ధరించేవారని, ఉపాధ్యాయుడు సరిగ్గా పనిచేయకపోతే ఈ సమాజం పాడవుతుందన్నారు. అలాగే జి భీమారావు, మధుసూదన్ రావు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెలుగుబంటి రఘురాం, ఎంఈఓ నాగేశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి సత్యనారాయణ పాల్గొని సన్మాన గ్రహీతలకు, నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత 4 సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు ₹1,00,000 నగదు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న వరదా ఫౌండేషన్ ఆర్గనైజర్ వరదా సుబ్బారావును పలువురు కొనియాడారు. సుబ్బారావు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యానికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రూరల్ నియోజకవర్గం వైసీపీ అధ్యక్షురాలు ఆచంట మారుతీదేవి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నకిలీ మద్యం వల్ల ప్రజా ఆరోగ్యం క్షీణిస్తుందని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఆచంట మారుతీదేవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న మద్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నక్కా శ్రీనగేష్, సీనియర్ నాయకులు నక్కా రాజుబాబు, గిరిజాల బాబు, రాజా, బొప్పన సుబ్బారావు, చెరుకూరి సత్యనారాయణ, మహిళా నాయకులు ఎస్ఎస్కే మనీషా, సుశీల, మహాలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మనకి నకిలీ మద్యం అన్నది చాలా విచ్చలవిడిగా అన్నది అందుబాటులో ఉంది. దీనివల్ల మద్యానికి బానిసరైన వాళ్ళు ఈ విచ్చలవిడి మద్యానికి ఇంకా చాలా దారుణంగా గురయ్యి వాళ్ళ కుటుంబాన్ని సైతం వాళ్ళు రోడ్డును పడేసుకుని దీనివల్ల ఎంతో మంది మహిళలు రోడ్డును పడ్డారు. ఈ రోజు మనం చూసుకుంటే ఆ బాధిత మహిళలతో పాటు మిగతా మహిళలు కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని, ఈ ప్రభుత్వంపై మనం నిరసన ప్రదర్శించాలని అందరూ కలిపి ఈరోజు రాజమండ్రి బర్మా కాలనీ రామాలయం వద్ద రాష్ట్రీయ స్వయం సంఘ్ సేవక్ శతవార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి బర్మా కాలనీ రామాలయం వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ముగింపు సభ జరిగింది. ప్రధాన వక్తగా బండ్ల శంకర్ విచ్చేశారు. కార్యక్రమంలో బస్తీ ప్రముఖ్ ముంతకృష్ణ, పైబోయిన సురేంద్ర, నీరజ్, చండీప్రియ, అధికార లక్ష్మి, రాధాకృష్ణ, రవి, కుంపట్ల నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమ ఘాట్లో అబాకస్ అండ్ వేదిక్ మ్యాక్స్ నిర్వహించారు. రాజమండ్రి గౌతమి ఘాట్లో అబాకస్ అండ్ వేదిక మాక్స్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా అడ్వకేట్ దుడాల వీరవెంకట త్రినాథ్, గౌతమి ఘాట్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, అన్నదాన చైర్మన్ కృష్ణ, జనసేన నాయకులు బుల్లి, పందిరి మహదేవుని సత్రం డైరెక్టర్ వీరబాబు విచ్చేశారు. కార్యక్రమంలో యు లావణ్య, అనూష, భవానీ తదితరులు పాల్గొన్నారు. మొత్తం స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 50 ఎక్స్పెక్ట్ చేసామండి. నియర్లీ 70 వచ్చారు. వాళ్ళతో పాటు మార్నింగ్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు ఈ పేరెంట్స్ కూడా. వీళ్ళ ఫస్ట్ నాకు వాకర్ అసోసియేషన్, గౌతమి ఘాట్ వాకర్ అసోసియేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నన్ను అలాగే ఇలా పుష్ చేసిన నా స్కూల్కి, లేకపోతే నా అకాడమీ పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ, ఇక్కడ నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీస్ కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మద్యం దుకాణాల అనుమతులను రద్దు చేయాలని బర్ల బాబురావు డిమాండ్ చేశారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద బర్ల బాబురావు ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా
మంజూరు చేసిన మద్యం దుకాణాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బర్ల బాబురావు మాట్లాడారు. నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీ ధర కంటే 10 నుంచి 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యులు చీప్ లిక్కర్ కొనాలంటే 145 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారు తక్కువ ధరకే దొరుకుతున్న నాటుసారాకి గంజాయికి అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆసుపత్రుల పాలవుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి మహిళా సంఘాలతో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరిని పేదవాడిని ఆదుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన అవసరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఉంది. అలాగే మద్యం పాలసీని కూడా డివైడ్ చేసి ఈ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నారు కనుక సమగ్రమైన దర్యాప్తు జరిపి వీళ్ళందరినీ జైలుకు పంపే వరకు ఎస్ఎస్సి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి తాడితోటలో నివసించే కేబుల్ ఆపరేటర్ పెదగాడ సతీష్ కుమార్ ఆకస్మికంగా స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 35 సంవత్సరాలు. భార్య వందన, 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సమాచారం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు, కేబుల్ ఆపరేటర్లు, బంధుమిత్రులు ఇంటికి చేరుకున్నారు. సతీష్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. తాడితోటలో నివసించే కేబుల్ ఆపరేటర్ పెదగాడ సతీష్ కుమార్ స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సతీష్ కుమార్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీల పరిష్కారం కోసం వ్యక్తిగత బాధ్యత వహించాలి. కలెక్టర్ కీర్తి చేకూరి పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ. నకిలీ మద్యం అరికట్టాలని వైసీపీ నేతల డిమాండ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో నిరసన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు విశాల పోరాట వేదిక. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైనది పీపీపీ విధానం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.